జగదీష్ గారు. నమస్కారం గురూజీ. నా పేరు జగదీష్. ఏజ్ 45. హైదరాబాద్ నుంచి. మీరే నాకు డైరెక్ట్‌గా సజెస్ట్ చేశారు ఎగ్జిబిషన్‌కి వచ్చినప్పుడు. ఓకే. ఇది ఇంతకుముందు అంటే తినకుండా ఉండలేము అనుకునేవాడిని. చాలా వరకు కొంచెం వెయిట్ 2 కేజీస్ లాస్ అయ్యాను. బాడీ కూడా కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది. స్లీప్ బాగుంది. కొంచెం నాకు వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అవి కూడా కొంచెం కొంచెం తగ్గుతున్నట్టు అనిపిస్తున్నాయి. కంటిన్యూ చేస్తున్నాను. టాబ్లెట్స్ ఇప్పుడేం వాడట్లేదు. అన్ని టాబ్లెట్స్ వేరే డిసీజ్‌కొచ్చే టాబ్లెట్స్ ఈ మధ్య కాలంలో అంటే ఫుడ్ ఎక్కువ తీసుకోవట్లేదు కాబట్టి ఆ టాబ్లెట్స్ కూడా వాడకుండా ఆఫ్ చేశాను కొంచెం. దానివల్ల అంటే పెద్ద తేడా ఏమి తెలియట్లేదు. అంతా బాగుంది గురూజీ. వెయిట్ 2 కేజీస్ పైన తగ్గింది గురూజీ. ఇంతకుముందు అంటే ఎప్పుడైనా మనం అంటే టయానికి ఫుడ్ తినకపోతే ఆకలేసి కొంచెం ఇబ్బంది అనిపించేది. ఇప్పుడు ఇన్ని రోజులు అన్నం తినకపోయినా అసలు అలాంటిది ఏమి అనిపియట్లేదు. ఇప్పుడు ఎప్పుడన్నా 2 డేస్ మధ్యలో 2 డేస్ అన్నం తినాలన్నా ఓ రకంగా అనిపిస్తుంది. కొంచెం అంటే అన్నం తినాలా, అది కొంచెం అంటే ఇప్పుడు మళ్ళీ అన్నం తినాల్సొస్తుందన్న ఫీలింగ్ ఉందనమాట. ఈ జ్యూస్ మీద ఇదే కొంచెం పర్లేదు కదా! డైజెస్ట్ సిస్టమ్‌కి గాని దేనికైనా ఇదే బావుందనిపిస్తుంది. అంటే ఇప్పుడు నాకు ఎక్స్‌పీరియన్స్ అయింది కాబట్టి అంటే ఐ ఫీల్ ఐ హావ్ మై ఓన్ ఎక్స్‌పీరియన్స్ సో థట్ ఐ కెన్ సజెస్ట్ టు సమ్‌వన్. ఓకే. ఆల్రెడీ ఐ సజెస్టెడ్ సమ్‌వన్ బట్ దే ఆల్సో ఫస్ట్ ఇనిషియల్లీ వెన్ ఈ సే 24 days fasting means people will think in a different way. It's not possible and it's impossible like that they will think. దానివల్ల చాలా మంది వాళ్ళకి ఎన్ని శారీరకమైన రోగాలున్నా సరే వాళ్ళు వెనకడుగేస్తుంటారనమాట. ఇప్పుడు నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి చెప్తాను. నాకు వీలైనంత వరకు మాక్సిమం ఉన్నోళ్ళకి చెప్తాను వెల్ విషర్స్‌కి. ఎవరికన్నా వాళ్ళ ఇష్టం ఇక మనం అప్ టు దెమ్. ఓకే. ఐల్ సజెస్ట్ దెమ్. లెట్ అప్ టు దెమ్ సో వెదర్ దే ఆర్ విల్లింగ్ టు డూ ఆర్ నాట్. గుడ్. నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ కిడ్నీ ప్రాబ్లమ్ ఉండేది. అది 10 ఇయర్స్ నుంచి ఉంది. ఈ మధ్య కాలంలో అంటే ఈ టెస్ట్ చేయించుకున్నప్పుడు చాలా వరకు క్రియాటినిన్ కొంచెం తగ్గినట్టుంది. లెవెల్స్ తగ్గింది. అదే నాకు కొంచెం డౌట్‌గా ఉంది గురూజీ. మరి ఇప్పుడు ఫుడ్ కంటిన్యూ చేస్తే మళ్ళీ పెరిగిద్దేమో ఎట్లా అనిపిస్తుంది, అది కొంచెం డౌట్‌గా ఉంది. డోంట్ వరీ. ఈట్ నార్మల్లీ. డోంట్ ఈట్ ఎక్కువ. ఈట్ నార్మల్లీ. కొంచెం లిక్విడ్ డైట్ ఎక్కువ తీసుకుంటా చెయ్యండి. ద కండిషన్ కిడ్నీ విల్ బి ఫార్ బెటర్. అండర్‌స్టాండ్? యా రైట్. దాంట్లో అయితే నాకు వాల్యూస్ చేంజ్ వచ్చినాయి గురూజీ. అంటే మళ్ళీ నేను సెకండ్ ఒపీనియన్ కోసం మళ్ళీ వాళ్ళు టెస్టింగ్ ఇచ్చాను. వచ్చిన తర్వాత మీతో డైరెక్ట్‌గా మాట్లాడదామని ఆగానన్నమాట. బయట చేయించుకున్నప్పుడు ఇంతకుముందు కొంచెం అంటే అటు ఇటుగా 1 పాయింట్ తగ్గింది. అది అంటే చాలా బెటర్ అన్నట్టు అది. కంట్రోల్ వచ్చినట్టు. గుడ్. గుడ్. ఓకే. థాంక్ యూ గురూజీ. రైట్.